సార్ 40 సంవత్సరాల పైచిలకు చంద్రబాబు నాయుడు రాజకీయ ప్రస్థానంలో 30 సంవత్సరాల పైచిలకు తెలుగుదేశాన్ని నడిపించుకుంటూ ముందుకెళ్తా ఉన్నాడు అధ్యక్షుడిగా. ఈ 30 సంవత్సరాల పైచిలకు ప్రస్థానంలో ఏనాడు కూడా తెలుగుదేశం జెండా తప్ప, అంటే ఆ ఫ్లాగ్ని తప్ప, ఆ పసుపు జెండాని తప్ప మరో జెండాని ఇట్లా చేత పట్టలే. అలయన్స్ ఉండొచ్చు బీజేపీతో కానీ కాంగ్రెస్ కానీ, జెండాని ఏనాడు ఇట్లా చేతికి తీసుకోలే. నిన్న తాడేపల్లిగూడెం సభా వేదిక ద్వారా పవన్ కళ్యాణ్ గారు తెలుగుదేశం జెండా, పవన్ కళ్యాణ్ గారు అంటే ఏం లేదు కాబట్టి వారు మరో జెండా పట్టుకున్నారు. వాళ్ళు కమ్యూనిస్ట్ జెండా పట్టుకున్నారు, బీఎస్పీ జెండా పట్టినాడు, తర్వాత బీజేపీ కషాయం జెండా పట్టాడు, ఇప్పుడు తెలుగుదేశం జెండా పడతాడు. కొత్త ఏం కాదనేది ఉంది. చంద్రబాబు నాయుడు గారు మాత్రం అసలు ఒక్క కార్పొరేటరు గెలవనటువంటి ఒక ఎమ్మెల్యే సీటు, ఒక్కటే ఎమ్మెల్యే సీటు ఇప్పటి వరకు పార్టీ ఏర్పాటు నుంచి 2 జాతీయ పార్టీలతో 2 సార్లు అలయన్స్లో ఉన్నారు. వాళ్ళు ఇంకా వివిధ పార్టీలతో పెట్టుకున్నారు, జాతీయ కమ్యూనిస్ట్ పార్టీలతో ఉన్నారు. కానీ ఏనాడు ఏ జెండాని భుజానం పోయినటువంటి ఏ స్థితికి చంద్రబాబు నాయుడు చాలా పొరపాటు. అసలు చంద్రబాబు ఏ జెండాని ఏనాడు మోయిననే మాట తప్పు. చంద్రబాబు మోయని జెండా లేదు. చంద్రబాబు మీటింగ్లో అనేక కేసీఆర్ టీఆర్ఎస్తో పోతున్నప్పుడు ఆ జెండా పట్టాడు, కమ్యూనిస్టులు పొత్తు పెట్టుకున్నప్పుడు ఆ జెండా పట్టాడు. అతను పట్టుకున్న జెండాలు తెలంగాణలో కాంగ్రెస్ తోటి పెట్టుకున్నాడు, కాంగ్రెస్ జెండా పట్టుకున్నాడు. రాహుల్ గాంధీ వెనకాల నుంచి ఈయన ఫోటోలు కూడా ఇచ్చాడు. అతను ఒంటరిగా ఏనాడు పోటీ చేయాల, ఒంటరిగా పోటీ చేసి ఏనాడు గెలవలేదు, పోటీ చేయలేదు. అందుకని ఈ జెండాలు పట్టుకుంటూ అతనికి జెండాకి జతకలపడమే అతని లక్ష్యం. అతను పట్టుకుంటాడు, వాడతాడు, యూజ్ అండ్ త్రో. జెండా పట్టుకుంటాడు, వాళ్ళ ద్వారా బెనిఫిట్ పొందుతాడు. తర్వాత మీరేముంది గడుచుకుంటే నా జెండా వల్ల మీరు 4 సీట్లు వచ్చినాయని ఉల్టా చేస్తాడు. అతని యూజ్ అండ్ త్రో వాడుకుని తగలేసే. అతని జెండా పట్టుకుపోవడం నిన్న దిగజారిపోయాడు. ఎట్లా ఇవాళ చంద్రబాబు పరిస్థితి ఏంటంటే, ప్రజలు ఎట్టి పరిస్థితులు ఆయన నమ్మట్లేదు. ఎట్లాగొట్లా వాళ్ళ మొహం చూపించి వీళ్ళ మొహం చూపించి వీళ్ళ ఒళ్ళో కూర్చొని వాళ్ళని ఒళ్ళో కూర్చోబెట్టుకుని ఎట్లాగొట్లా తిమ్మిని ముమ్మ చేసి ప్రజలను కన్ఫ్యూజ్ చేసి ఎట్లాగైనా సరే ఆ సీఎం సీట్లో కూర్చోవాలి. అదే అతను తపన. అయిపోయింది, సచ్చిన అవధం అయిపోయింది. అతనికి మోహన్ రెడ్డి అని ఒక పెద్ద జ్యోతిష్కుడు ఉన్నాడు. మోహన్ రెడ్డి అని తెలుగుదేశానికి పెద్ద రామారావు ఉన్నప్పుడు కూడా పెద్ద అతను ఆ మోహన్ రెడ్డి అనే జ్యోతిష్కుడు క్లీన్గా చెప్పేశాడు అప్పుడే, 14 ఏళ్ళు సీఎంగా ఉంటాడు చంద్రబాబు, ఆ తర్వాత నువ్వు ఎట్టి తలకిందులు తపస్సేసినా మళ్ళీ సీఎం కావు అని మోహన్ రెడ్డి చెప్పాడు. ఆ 14 ఏళ్ళు సీఎం ఏమనుకున్నా అంటే చంద్రబాబు కంటిన్యూస్ 14 ఏళ్ళు అనుకున్నాడు. అందుకనే 2004లో ముందస్తు ఎన్నికలు తీసుకొచ్చాడు. అప్పటికి 9 ఏళ్ళు అయ్యింది. సో ముందు యాక్సిడెంట్ అయింది, దీంతో 70 మనం కంటిన్యూస్గా అయిపోతామని ముందస్తు తీసుకొచ్చాడు. అది రివర్స్ అయింది. అప్పుడు 9 ఏళ్ళతో ఆగిపోయింది, రివర్స్ అయింది. ఆ 5 ఏళ్ళు మళ్ళీ ఇప్పుడు మొన్న 2014 నుంచి అయిపోయింది. సో 14 ఏళ్ళు అతని జాత యోగం అయిపోయింది. ఇక అతని జన్మలో అయిపోయలేదు. పైగా పైన పెద్ద ఆయన ఉన్నాడు, నవరస నటసార్వభౌమ విశ్వవిఖ్యాత నటసార్వభౌముడు ఎన్టీఆర్. ఆయన ఈనాడు శపించాడు, నువ్వు ఈ ఔరంగజేబు పిల్లనిచ్చిన మామకు నాకు పక్కలో చేరి ఇంత ద్రోహం తలపెట్టిన ద్రోహి ఇతను అనుభవిస్తాడు శిక్షకి. ఇంత 10 వైసీపీ నాయకుల్లాగా మాట్లాడద్దు. చంద్రబాబు వారు బతుకున్నప్పుడే వారిని విభేదించి ప్రజల్లోకి వెళ్తే వారి మాట ఎన్నుకోకుండా చంద్రబాబు నాయుడు గారిని గెలిపించడం జరిగింది. తర్వాత కూడా చాలా సార్లు అప్పుడున్న మీడియా వేరమ్మా, అప్పుడు సోషల్ మీడియా లేదు. వైసీపీ పార్టీ నాయకుడు కాదంటూనే బీఆర్ఎస్ పార్టీ కాదు. అప్పుడు చంద్రబాబు ఎన్టీఆర్కు చేసే ద్రోహానికి ఫలితం అనుభవించక తప్పదు. ఎందుకంటే పార్టీలు ఏమైనా పార్టీలు వేరే అయినా పార్టీలు వేరు. ఎన్టీ రామారావు అనేవాడు తెలుగువాడి ఆత్మగౌరవానికి ప్రతిరూపం, తెలుగువాడి తేజస్సుకు ఒక రూపం, తెలుగువాడిని ప్రపంచవ్యాప్తంగా తెలుగు అన్న పదానికి విలువ తెచ్చినవాడు ఎన్టీఆర్. తెలుగువాడిగా ఆయన రాజకీయాలు పక్కన పెట్టి తెలుగువాడిగా ప్రతి తెలుగువాడు గర్వించే రూపం, గర్వించే వ్యక్తిత్వం అయింది. అలాంటి వాడిని అవమానించి అవహేళన చేసి తెలుగు వాళ్ళలో ఎంతటి దౌర్భాగ్యులు ఉంటారా చంద్రబాబు లాంటి. ఇది మీరు చంద్రబాబు గారిని వ్యతిరేకించే వారు వ్యక్తులు 30 సంవత్సరాల నుంచి చెప్పుకుంటూ వస్తూనే ఉన్నారు సార్. అయినా కూడా వారు 2 సార్లు అవుతారమ్మా. అరే అవుతారు, భలే ఏమన్నా అవుతారు. పాపి తప్పులు చేసిన వాడు ఇమీడియట్గా శిక్షించబడు. భగవంతుడు ఆ నిదానించి పెడతాడు. అది ఇప్పుడు చూస్తారు కదా, చూడబోతున్నారు. చంద్రబాబు రాబోయే 10 సంవత్సరాల్లో ఇంతకన్నా శోభించి, ఇప్పటికే ఆల్రెడీ ఎన్నడన్నా చంద్రబాబు ఏడవటం చూసావా? ఈ మధ్య ఏడ్చాడు కదా,
ఏడు చూసా ఈ మధ్య మర్చిపోతాడు అన్నీ నేనే పుట్టించానన్నాడు, మొబైల్ వస్తేనే పుట్టించానంటాడు, ఆంగ్లేయులతో పోరాడాడు, ఏం మాట్లాడతాడో అతనికే మరి నిన్న కూడా మీటింగ్లో తప్పులు మాట్లాడేశాడు. సో అతను అయిపోయింది. ఇందాక జ్యోతిష్యుడు ఎవరు? చంద్రమోహన్ రెడ్డి, మోహన్ రెడ్డి మోహన్ రెడ్డి గారు